హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే యోగా మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మౌరదానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను విశ్వవ్యాప్తం చేశారని, మతాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో యోగా చేస్తున్నారని చెప్పారు. జూన్ 21న యోగా డే సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున యోగా మహోత్సవం నిర్వహిస్తున్నామని, సుమారు 1000 మంది కళాకారులు పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి సీఎం, గవర్నర్ తో పాటు ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో కూడా అత్యంత వైభవంగా గత సంవత్సరం కూడా నిర్వహించాము. ఈ సంవత్సరం కూడా దేశంలో కొంత ప్రచారం చేయడం కోసం, ఇంకా ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం, ప్రజలందరినీ మోటివేట్ చేయడం కోసం, ప్రజలందరినీ జూన్ 21కి సిద్ధం చేయడం కోసం నరేంద్ర మోడీ గారి భారత ప్రధానమంత్రి ఆదేశాలతో మేము 100 రోజులకు ముందే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాం. భారత ప్రభుత్వం తరఫున దానికి ఢిల్లీలో 100 రోజుల ముందు ఒక కార్యక్రమం చేశాము. 75 రోజుల ముందు అస్సాంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 50 రోజుల ముందు జైపూర్లో చేశాము. 25 రోజుల ముందు ప్రపంచంలో కౌంట్ డౌన్ కింద. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తారని బండి సంజయ్ ఆరోపించారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరారని, మరో 4 ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారన్నారు. కర్ణాటకలో గెలిస్తే గాంధీభవన్లో తప్ప ఎక్కడా సంబరాలు చేసుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని, జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించిందని ధీమా వ్యక్తం చేశారు. కార్యదర్శి ఆందోళన చేసిర్రు. ఏ వర్గాన్ని తృప్తి ఉంది చెప్పరు. నిరుద్యోగ యువత ఆందోళన చేస్తున్నది. చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుండ్రు. రిజల్ట్స్ వచ్చేదానిక మేము పాస్ అవుతామా, కష్టపడి చదువుకున్న రాష్ట్రం, మరి రిజల్ట్స్ పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. ఏ వర్గం తృప్తి అని చెప్పాలి, అప్పుడు ఉత్సవాలు చేసుకోండి. మీరు ఏం చేస్తారు? ఒక పార్టీ, అధికారుల పార్టీ ఏం అభివృద్ధి చేస్తాము, ఏ విధంగా అభివృద్ధి చేస్తామో దాని ఆ దిశగా ఎన్నికల పోటీ చేయాలి. దాన్ని పక్కబెట్టి బీజేపీని తిట్టడము, మోడీ గారిని తిట్టడము ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రపంచం అంతా ఈయన ఆస్ట్రేలియా పోతే ఏమైంది? వాళ్ళు ఆస్ట్రేలియా పోతారు. ఈయన ది బాస్ మోడీ అని చెప్పాడు ఆస్ట్రేలియా ప్రధాని. ఇంకో కాలు మొక్కాడు. ఇక్కడ విపక్షాలు కావాలనే మోడీ గారికి ఉన్న ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఉన్న ఆధారాలను బట్టి విచారణ జరుపుతున్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. కేసీఆర్ బాపైన ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా, అది ఎవరైనా కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇది మోడీ గారి ప్రభుత్వం. అవినీతి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తెలుసని, అందుకే వాళ్ళు మాట్లాడడం లేదన్నారు. అవినీతిని బీజేపీ సహించది, మోదీ పాలనలో అవినీతికి స్కోప్ లేదన్నారు సంజయ్. కుటుంబము ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇది ఇంతవరకు కేసీఆర్ స్పందించలే, ఇంతవరకు ఖండించలేదు దాన్ని కేసీఆర్ కొడుకు కూడా మా చెల్లె జైలు అంటారు లెక్కర్ కూడా. మరి తెలంగాణలో జరిగే దంద కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. తెలంగాణలో జరిగే లిక్కర్ దందా ఎవరు చేశారు, ఎవరి ఆధీనంలో జరుగుతుందో విచారణ జరపాలి. ఇది స్టిక్కర్ల టెండర్ కూడా వీళ్ళే తీసుకున్నారు. ఇక స్టిక్కర్ల టెండర్ తీసుకున్నారంటే ఉంటుంది. ఇక చీప్ లిక్కర్ కూడా కాస్ట్లీ స్కాచ్ బాటిల్లో వచ్చి దాని స్టిక్కర్ అంటేస్తే కథం స్కాచ్ అయిపోతుంది. అసలు తెలంగాణలో జరిగే లిక్కర్ దందాలో ఎవరు భాగస్వామ్యం ఉంది, దాన్ని కూడా విచారణ జరపాలి. రాష్ట్ర ముఖ్యం స్పందించాలి. నిజంగా నీ కుటుంబం వాళ్ళు చేస్తురా, చేస్తలేరా? తప్పు చేస్తే శిక్ష తప్పదు. కేసీఆర్ బాపైన ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా, అది ఎవరైనా కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇది మోడీ గారి ప్రభుత్వం. రైతులు నష్టపోయారు, అకాల వర్షాల వల్ల నష్టపోయారు, వడగల వల్ల నష్టపోయారు. ఇదే కర్నూలు జిల్లాకి వచ్చిండు, రామడికి వచ్చిండు, ఆగమాగం వచ్చిండు, మొత్తం ఆగం చేసిండు. 10,000 రూపాయలు రేపే అకౌంట్లో పడతాయన్నాడు. ఏమైంది? ఎంతమంది పడ్డాయి? ఒక్క రైతు మంది ఇచ్చి మొత్తం కడేసిండు. రుణమాఫీ చేస్తాను ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన హామీలు ఏమేమి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు? డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది దరఖాస్తు చేసారు?